श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलादिवास सुधस्राविणं तीक्तमप्यप्रियन्तं तरुणकल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं సద్గురుం సాయినాథం। శ్రీ సాయి సచ్చరిత్ర 5వ అధ్యాయ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం। 4వ అధ్యాయంలో హేమడ్ పంత్ గారు ముగిస్తూ ఒక మాట అన్నారు. 4వ అధ్యాయానికి వారు బాబాగారి సాయి సమర్థావతరణం అని నామకరణం చేశారు. బాబాగారు అవతరణ ఎలా జరిగిందో, వారు మొట్టమొదట షిరిడీలో ఎలా ప్రకటమయ్యారో తెలియజేస్తూ ఆ ముగింపు దశలో బాబాగారు 3 ఏళ్ళు శ్రమించి అక్కడ ఉన్న బంజరు భూమిలో ఒక అందమైన పూల తోటను నిర్మించారు, తర్వాత గుప్తమయ్యారు అంటూ తర్వాత వారు తిరిగి చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో షిరిడీకి వచ్చారు అని అన్నారు. అందుకే ఈ 5వ అధ్యాయానికి వారు పెట్టిన పేరు శ్రీ సాయి పునః ప్రకటము, తిరిగి మళ్ళీ బాబాగారు ప్రకటం అయిన విధానాన్ని తెలియజేస్తారు. 4వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి కనెక్షన్ ఎక్కడ ఉందంటే బాబాగారు పెంచిన పూల తోట. కాబట్టి మనం 5వ అధ్యాయాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిద్దాం. 5వ అధ్యాయంలో స్థూలంగా ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఇందులో 166 ఓవీలు ఉన్నాయి. ఇందులో బాబాగారు షిరిడీలో ఆ బంజరు భూమిలో పూల తోటను ఎలా పెంచారు, దాన్ని ఏ విధంగా వారు అందంగా తయారు చేశారు అని, చాంద్ పాటిల్ బాబాగారిని కలవటం, చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబాగారు షిరిడీకి తిరిగి రావటం వర్ణిస్తారు. బాబాగారికి అసలు అప్పటి వరకు పేరు లేదు, 16 ఏళ్ల బాలుడిగా ప్రకటమయ్యారు అంటుంది సచ్చరిత్ర. అటువంటి బాలుడికి సాయి అని నామకరణం చేస్తుంది ఈ అధ్యాయం. ఆ నామకరణం ఎలా జరిగిందో మనకు తెలియచేస్తారు. అలాగే బాబాగారికి ఒక అద్భుతమైన శక్తిని చూపిస్తారు బాబాగారు. ఇందులో నీటితోనే దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలు వారు ఎలా వెలిగించారు అన్నది ఒక కపట గురువు జవహర్ అలీ అని ఉంటారు. వారు వచ్చి బాబాని నువ్వు నా శిష్యుడు అయ్యా అన్నారు. దానికి బాబాగారు ఏమన్నారు, గురువు శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉండాలి, ఇటువంటి విషయాలన్నీ అద్భుతంగా మనకు దర్శనం చేయిస్తారు బాబాగారు ఈ అధ్యాయంలో. మీదు మిక్కిలి ఈ అధ్యాయంలో బాబాగారి శక్తి, వారి సమర్థత, వారు తమను తాము ఎలా తెలియచేసుకుంటున్నారు, అసలు బాబాగారి గురు కార్యం ఏంటి, వీటన్నిటినీ బాబాగారు స్పష్టంగా తెలియచేస్తారు ఈ అధ్యాయంలో. మనం శ్రద్ధగా శ్రవణం చేద్దాం. షిరిడీలో బాబాగారు మొట్టమొదట వారు షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో ఇప్పుడు ఎక్కడైతే బాబాగారి సమాధి మందిరంలో బాబాగారి మూర్తి ఉన్నారు, అక్కడ నుంచి గురుస్థానం వరకు ఉన్న స్థలం ఒకప్పుడు ఒక బంజరు భూమి, ఎందుకు పనికిరానటువంటిది, ఎవరికి ఉపయోగపడినటువంటిది, నిజానికి చెప్పాలంటే ఆ ఊరి వారందరికీ ఒక డస్ట్బిన్ వంటిది. అక్కడే తర్వాత సాటే హరివినాయక్ సాటే వాడ నిర్మించారు. ఆ సాటెవాడ ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు బూటివాడ అంటే మన సమాధి మందిరం నిర్మాణం అయిన తర్వాత దాని మొత్తాన్ని కలిపేసి సమాధి మందిరానికి కొంత భాగాన్ని, గురుస్థానికి కొంత భాగాన్ని కేటాయించడం జరిగింది. అటువంటి ఆ బంజరు భూమిని బాబాగారు ఎలా మరల్చారు, ఆ బంజరు భూమిని వారు ఎలా పూలతోటగా మార్చారని 5వ అధ్యాయంలో 46వ ఓవి నుంచి 51వ ఓవి వరకు చెప్తారు. దాని ముందు మనం దర్శించుకొని తిరిగి 5వ అధ్యాయానికి మనం మొదటి నుంచి చూద్దాం. ఆ 5 ఓవిలో ఏం చెప్తారంటే బాబాగారు
ఆ బంజరు భూమిలో తామే స్వహస్తాలతో పూల మొక్కలను నాటి నీరు పెట్టి అందమైన పూల తోటగా మరల్చారు. బాబాగారు షిరిడీలో ఉండేవారు. అప్పుడప్పుడు ఉత్తరాన ఉండే నిమ్గావ్, అలాగే ఇటు రహతా అని దక్షిణం వైపు ఉంటుంది. ఈ షిరిడి, అటు నిమ్గావ్, ఇటు వచ్చే రహతా, ఈ 3 గ్రామాల మధ్యలోనే ఉండేవారు బాబాగారు. అది కూడా తరచుగా వెళ్ళేవారు షిరిడి దాటి. అలాంటి బాబా రహతాకి వెళ్ళినప్పుడు బంతి మొక్కలు, జువి మొక్కలు తెచ్చేవారు. సచరిత్ర చెప్తుంది, బాబాగారు ఈ బంజరు భూమిలో ఈ బంతి, జువ్వి మొక్కలను తమ స్వహస్తాలతో నాటారు. అలాగే నీరు కూడా ప్రతిరోజు నియమంగా పెట్టేవారు. ఆ నీరు ఎలా తెచ్చారంటే, వారి భక్తులు వామంతాత్య అనే ఒక కుమ్మరి రోజు బాబాగారి కోసం 2 పచ్చ కుండలు ఇచ్చేవారు. ఈ పచ్చ కుండలతోటే బాబాగారు ఈ చెట్లకి నీరు మోసి నీరు పెట్టి ఆ పూల తోటను పెంచడం జరిగింది. మన లెండి తోటలో షిరిడీలో మనం గమనించే ఉంటాం, ఒక నేలబావి ఉంది. ఆ నేలబావి దగ్గర నుంచి బాబాగారు ఈ నీరు మోసి ఈ పూల తోటను తయారు చేశారు. సరే, పొద్దున్నుంచి సాయంత్రం వరకు బాబాగారు ఆ పచ్చి కొండలతో నీరు మోసి, సాయంత్రం ఆ పని పూర్తయిన తర్వాత, సూర్యాస్తమైన తర్వాత వేప చెట్టు క్రింద ఆ కుండలను బోర్లించేవారు అని. అవి పచ్చివి కావడం చేత వెంటనే పగిలిపోయేవి. కాల్చిన కుండలైతే కొంతకాలం పాటు పనిచేస్తాయి, కానీ బాబాగారికి పచ్చి కుండలే కావాలి. మళ్ళీ ప్రక్కరోజు వామతాత్య 2 కొత్తవైనా మళ్ళీ పచ్చి కుండలే ఇచ్చేవారు. బాబాగారికి ఆ పచ్చి కుండలంటేనే ఇష్టం. అలా ఎందుకు జరిగింది అని కాస్త మనం ఈరోజు కాస్త లోతుగా ఆలోచిద్దాం. ఆ కుండలు కూడా అంటండి, ఇంకో ఓవి రాస్తారు సచరిత్రలో, ఆ కుండలు కాల్చేవాడికి ఆ కుండలను కాల్చే శ్రమ కూడా లేకుండా బాబాగారు వాటి వెలని ముందుగానే చెల్లించి వారు ఆ కుండలు తీసుకునేవారు. అలా ఆ బంజరు తోటలో వారు 3 ఏళ్ళు శ్రమించి అందమైన పూల తోటను నిర్మించారు. ఆ స్థలానికి ఇప్పుడు యోగ్యత వచ్చింది. ప్రజలు ఆ స్థలంలో ఆ కట్టిన భవనాన్ని ఉపయోగించుకుంటున్నారు అని జస్ట్ ఒక 6 ఓవీలు పారాయణ చేసేస్తే ఏమనిపిస్తుందంటే, ఓహో, బాబాగారు ఆ బంజరు భూమిని ఒక పూల తోట చేశారా, ఆ పచ్చి కొండలతో నీరు మోసారా, 3 ఏళ్ళు కష్టపడ్డారా, అక్కడిప్పుడు సమాధి మందిరం ఉన్నదా అనిపిస్తుంది అంతే. కానీ ఈ 6 ఓవిలలో బాబాగారి గురు కార్యం మనకు దర్శనమిస్తుంది. అందుకే సచ్చరిత్రలో ఉన్న విషయాలని సరైన దిశలో అవగాహన చేసుకోవాలి అని అంటే సత్సంగం కూడా చాలా అవసరం. పారాయణ, సత్సంగం 2 మిళితమైతే అధ్యయనానికి దారితీస్తాయి. దీంట్లో 2 కోణాలు. మొదటిది, బంజరు భూమిని బాబాగారు పూల తోటగా మార్చారు. అందులో ఉన్న విషయం ఏంటి? బంజరు భూమి ఉంది, దాన్ని బాబాగారు చదును చేశారు. రోజు ఆ బంతి, జువ్వి పూల మొక్కలు నాటారు, రోజు నీరు పోశారు. అలా 3 ఏళ్ళు వారు శ్రమించి పూల తోటగా తయారు చేశారు. ఎవరికీ పనికిరానటువంటి ఆ స్థలం ఇప్పుడు అందరూ ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఎవరికి ఉపయోగపడని వ్యక్తి అయినా, వస్తువైనా, విషయమైనా, స్థలమైనా సరే బాబాగారి స్పర్శతో ఖచ్చితంగా అది ఉపయోగపడే దిశగా మారి తీరవలసిందే. అది బాబాగారి కార్యం. వారు అందుకోసమే అవతరించింది. ఇంకా లోతుగా చెప్పాలి అంటే, బంజరు భూమి ఎక్కడ ఉన్నది? బంజరు భూమి కేవలం షిరిడీలో ఉంటే భగవంతుడు బాబాగారి శరీరంతో అవతరించవలసిన అవసరమే ఉండేది కాదు. కానీ ఈ బంజరు ఎక్కడ ఉన్నదంటే ప్రతి ఒక్కరిలో ఉంది. మన మనసే బంజరు భూమి. ఎప్పటి వరకు? మనసులో అరిషడ్వర్గాలు, అహంకారం ఉన్నంత వరకు, మనసులో మాలిన్యం ఉన్నంత వరకు ఇది ఉపయోగపడనిదే. దేనికి? భగవంతుడికి అర్పించాలి అని అంటే ఇటువంటి మనసుకి అర్హత ఉండదు. కాబట్టి మనసులో ఉండే మాలిన్యాన్ని మొత్తం తొలగించుకుంటేనే అప్పుడు ఈ మనసుకి భగవంతుడికి అర్పించబడే అర్హత వస్తుంది. ఈ కార్యాన్నే బాబాగారు ఇక్కడ
చూపుతూ ఉన్నారు. ఎలా అంటే దీన్ని మనం కొద్దిగా సింబాలిక్గా కంపారిటివ్గా చెప్పుకోవాలి. మన మనసు అనే బంజరు భూమిలో వారు బాబాగారి పట్ల భక్తి అనే ఆ మొక్కలని నాటుతారు. వారే స్వహస్తాలతో నాటారు మొక్కల్ని అంటుంది. ఇక్కడ కూడా మన మనసులో వారి పట్ల భక్తిని వారే కలగచేస్తూ ఉన్నారు. గమనించండి, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మనం ఎవరం కూడా మన ప్రయత్నంతో వారి వద్దకు వచ్చి ఉండం. ఏదో ఒక మిషతో ఎవరో ఒకరి ద్వారా వారే మనల్ని తమ వద్దకు రప్పించుకుంటారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికీ బాబాగారి ప్రత్యేకమైన శైలి అదే. అలా మన మనసులో వారి పట్ల భక్తి అనే ఆ మొక్కని నాటుతారు. మరి మొక్క ఎదగాలి అని అంటే నీరు అవసరం. కాబట్టి అనేకమైన అనుభవాలు అనే నీటిని బాబాగారు పోస్తారు. అందుకే బాబాగారు మనకిచ్చే అనుభవాలు ఏంటంటే, బాబాగారు ఇచ్చే అనుభవాలు వాటిలో సారాన్ని గ్రహించి వారి పట్ల మనకు ప్రేమ, ప్రీతి, భక్తి కలగాలని బాబాగారు ఆశిస్తారు. మన ప్రేమ కోసమే వారు ఎదురు చూస్తూ ఉంటారు. అలా భక్తి అనే మొక్కను వారే నాటుతారు. ఇందులోకి ఈ మొక్క ఎదిగేందుకు అనేకమైన అనుభవాలు అన్న నీరు పోస్తారు. మొక్క నిలబడుతుంది, ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ భక్తి నుంచి మనం దూరంగా వెళ్లకుండా బాబాగారి ప్రేమని మనం గుర్తుంచుకుంటూ ఈ మొక్క చుట్టూ శ్రద్ధ అనే ఒక కంచె ఏర్పాటు చేసుకోవాలి. కంచె లేకపోతే ఈ భక్తి నుంచి తిరిగి మనం దూరం అవుతాం. తిరిగి మళ్ళీ మనం ప్రాపంచిక ఆకర్షణకు లోనవుతాం. తిరిగి భగవంతుడు లేదా గురుస్మరణకు దూరం అవుతాం. కనుక అటువంటి ప్రమాదం మనకు ఏర్పడకుండా మనం ఈ భక్తి అనే మొక్క చుట్టూ శ్రద్ధ అనే లేదా విశ్వాసం అనే కంచెను మనం ఏర్పాటు చేసుకోవాలి. రామకృష్ణులు చెప్తారు, మొక్కగా ఉన్నప్పుడే రక్షణ కావాలి. ఎదిగిందా, ఒక మొరానైందా, ఇంకా రక్షణ ఎందుకు అంటారు. అలా ఈ మొక్కగా ఉన్న స్థితిలో ఈ మొక్క చుట్టూ మనం శ్రద్ధ అనే కంచె ఏర్పాటు చేసుకోవాలి. గమనించండి, ఏదైనా మొక్కలకి మనం కంచె ఏర్పాటు చేయకపోతే ఆ వెళ్ళే గేదెలో లేకపోతే మేకలో దాన్ని నాశనం చేస్తాయి. అలా నాశనం కాకుండా ఈ మొక్కను మనం కంచె ఏర్పాటు చేసుకుంటే మొక్క ఎదుగుతూ ఉంటుంది. ఈ విశ్వాసం అనే కంచె పడిపోకుండా దీనిని మనం ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి. అలా ప్రతిరోజు గమనించడమే నిష్ఠ. అలా నిష్ఠతో ఈ భక్తి అనే మొక్కను మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది పుష్పించి తీరుతుంది. ఎప్పుడు పుష్పిస్తుంది, ఎప్పటి వరకు మనం నిష్ఠతో ఉండాలి? అది పుష్పించేంత వరకు మనం నిష్ఠతో ఉండి తీరవలసిందే. ఆ కాల పరిమితితో సంబంధం లేకుండా బాబాగారి పట్ల భక్తితో లేదా బాబాగారి పట్ల ఈ భక్తితో మనం వారిని నిష్ఠతో ఆశ్రయించి ఉండటమే సహనం. ఇది బాబాగారు కోరింది. నిష్ఠని, సహనాన్ని వారు కోరుతూ ఉన్నారు మన వైపు నుంచి. మరి ఎప్పటికి పుష్పిస్తుంది అని అంటే దాని కాలపరిమితి ఎవరని చెప్పగలం? మనకు ఉండొచ్చు ఆశ, త్వరగా బాబాగారి కృపను మనం పొందాలి అని. కానీ అది ఎప్పుడు పక్వానికి వస్తుంది, ఎప్పుడు మనకు వారు ఆ కైవల్య ఫలాన్ని ఇవ్వాలి అన్నది సద్గురు నిర్ణయం.